జిల్లాలో ఎన్నికల కోడ్ను ఎత్తివేసినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో సిబ్బంది పనితీరు అభినందనీయమని ఆయన ప్రశంసించారు. ఎర్రగొండపాలెం దర్శిలో 90% పైగా పోలింగ్ నమోదవటం శుభపరిణామం అన్నారు. పోస్టల్ బ్యాలెట్ కూడా ఉద్యోగులందరూ సద్వినియోగం చేసుకున్నారని ఆయన తెలిపారు. జరిగిన తర్వాత ఈ అభ్యర్థులు ఇప్పుడు వినాయన అభ్యర్థుల్లో 16 ఒంగోలు పీసీలో మాగుంట శ్రీనివాసరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుండి పార్లమెంట్ ఎంపీగా ఎలక్ట్ అయి ఉన్నారు. దాని సంతనూతులపాడు 107 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు టీడీపీ పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయి ఉన్నారు. అండ్ ఎర్రగొండపాలెం 102 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో చంద్రశేఖర్ తాటిపర్తి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి ఎలక్ట్ అయి ఉన్నారు. 103 దర్శి కాన్స్టిట్యుయెన్సీలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలక్ట్ అయి ఉన్నారు. 108 ఒంగోల్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ దామచర్ల జనార్దన్ రావు గారు టీడీపీ పార్టీ ద్వారా ఎలక్ట్ అయి ఉన్నారు. 110 కొండేపి కాన్స్టిట్యుయెన్సీ డాక్టర్ దోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు టీడీపీ పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయి ఉన్నారు. 111 మార్కాపూర్ కాన్స్టిట్యుయెన్సీలో కందుల నారాయణ రెడ్డి గారు టీడీపీ పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయి ఉన్నారు. 112 గిద్దలూరు కాన్స్టిట్యుయెన్సీ అశోక్ రెడ్డి ముతుముల గారు టీడీపీ పార్టీ ద్వారా ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయి ఉన్నారు. 113 కనిగిరి కాన్స్టిట్యుయెన్సీలో డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి ముక్కు గారు టీడీపీ పార్టీ ద్వారా ఎమ్మెల్యేగా ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఇది అన్ని డిక్లరేషన్స్ కూడా మనం సేమ్ 4th జూన్ రోజే ఈ ఆల్ ఆర్ఓస్ వాళ్ళని డిక్లరేషన్స్ చేసేసి వాళ్ళకి ఎలక్షన్ సర్టిఫికేట్ ఎలక్ట్ అయిన సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపుగా 1144 సచ్ అప్లికేషన్స్ ఆర్ అప్లైడ్ అక్రాస్ ద డిస్ట్రిక్ట్స్. అప్లై చేసిన 30 నిమిషాల్లో వాళ్ళకి అడుగుతున్న టైం పీరియడ్లో అడుగుతున్న పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఆల్ ఆర్ఓస్ యాజ్ వెల్ as ఆర్ఓస్ ఆఫ్ ఏసీస్ అండ్ పీసీస్ ఇవ్వడం జరిగింది. మొత్తం ఈ ఎంటైర్ ఎలక్షన్ ప్రక్రియలో టోటల్ సీజర్స్ చూస్తే 7,22,00,000 వాల్యూ ఉంటున్న వివిధ విషయాలు మనం సీజ్ చేసేయడం జరిగింది. దాంట్లో క్యాష్ వరకు చూస్తే 1,60,00,000 రూపాయలు, లిక్కర్ వరకు 78,92,000 అండ్ గోల్డ్ 95.58 lakhs, డ్రగ్స్ 1.73 lakhs, ఫ్రీబీస్ 35.63 lakhs అండ్ అదర్ ఐటమ్స్ మిగిలిన ఐటమ్స్ చూస్తే 3,50,00,000 రూపాయలు ఉంటున్న డిఫరెంట్ ఐటమ్స్ కూడా మనం సీజ్ చేసేసి వివిధ అథారిటీస్కి జమ చేయడం జరిగింది. మొత్తం 7,22,00,000 రూపాయలకు ఉంటున్న వాల్యూస్ ఆఫ్ డిఫరెంట్ ఐటమ్స్ చేయడం జరిగింది.